హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని పాఠ్యపుస్తకంలోని పదార్థాలు వస్తువులు 5వ పాఠం చూద్దాము. 5వ పాఠం పదార్థాలు వస్తువులు. ఇందులో వస్తువులు ఏ పదార్థాలతో తయారైనాయో వాటి ధర్మాలు ఏంటో తెలుసుకుంటాం. అయితే దీనిలో ఇంపార్టెంట్ పాయింట్లు చూసుకున్నట్లయితే, ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, వస్తువు పదార్థాలు తలుపు, చెక్క, లోహం, రబ్బరు అంటే ఈ పదార్థాలతో తయారైతాయి. తువ్వాల, పత్తి, సైకిలు, ఇనుము, రబ్బరు ఎక్సెట్రా ఉంటాయి. కత్తి, లోహం, అద్దం, గాజు ఎక్సెట్రా. అట్లా ఇవి వీటితో తయారైతాయి అన్నట్టు. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. కొన్ని వస్తువులు ఒకే పదార్థంతో తయారైతే మరికొన్ని వస్తువులు ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారవుతాయి. చూడండి, పదార్థం వస్తువులు: లోహం, వంట పాత్రలు, ప్లాస్టిక్ ఉంటాయి, గాజు ఉంటాయి, అట్లా ఎట్సెట్రా. ఇట్లా ప్లాస్టిక్ సంచులు, గిన్నెలు, గ్లాసులు ఎన్ని ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కటి కొన్ని వస్తువులతో తయారైతాయి. ఏ వస్తువుకు ఏ పదార్థం వాడాలో నిర్ణయించాలంటే ముందుగా ఆ పదార్థాల ధర్మాలను తెలుసుకోవాలి. మెత్తదనం, గట్టిదనం, మెరుపు ఉండటం, మెరుపు లేకపోవడం వంటి ఎన్నో ధర్మాల పదార్థాలకు ఉంటాయి. ఏ వస్తువు తయారీకి ఏ పదార్థాలను వాడాలో ఈ ధర్మాలను బట్టి ఉంటుంది. నెక్స్ట్, ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. బయటి నుండి కిటికీ గుండా ఎవరు లోపలికి చూడకుండా ఉండాలంటే ఆ కిటికీలని ఏ పదార్థంతో తయారు చేయాలి? అపారదర్శక పదార్థం. బయట నుండి లోపలికి, లోపల నుండి బయటికి కనబడాలంటే కిటికీలను ఏ పదార్థంతో తయారు చేయాలి? పారదర్శక పదార్థం. గాజుతో కానీ మట్టితో కానీ క్రికెట్ బంతిని తయారు చేయగలమా? ఎందుకు? లేదు, పగిలిపోతాయి. మట్టితో కానీ గాజుతో కానీ కుర్చీని తయారు చేయగలమా? ఎందుకు? లేదు, పగిలిపోతాయి. పదార్థాల ధర్మాలు, వాటి ఉపయోగాలు పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి. పారదర్శకత. గాజు గుండా చూసినప్పుడు అవతల వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయని మనకు తెలుసు. అటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. చెక్క, స్టీలు, కార్డ్బోర్డ్ వంటి కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడలేం. అటువంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. నీటి సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉండాలి. కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం, కానీ స్పష్టంగా చూడలేం. ఇటువంటి పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాం. నూనెలో ముంచిన కాగితం దీనికి ఉదాహరణ. కిటికీలకు అమర్చిన కొన్ని గాజు పలకలు వాటి గుండా కొంత వెలుతురును ప్రసరింపచేస్తాయి, అయినా వాటి గుండా స్పష్టంగా చూడలేం. కనుక ఈ గాజు పలకలను పాక్షిక పారదర్శక గాజు పలకలు అంటారు. వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతాయి. అదేవిధంగా చల్లబరిచినప్పుడు వాయుస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారుతాయి. కావున సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి పదార్థాలను ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా వర్గీకరించవచ్చు. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపై తేలుతుంది. నీరు లాంటి పదార్థాలు అవి ఉంచిన పాత్ర ఆకారాన్ని పొందుతాయని, చెక్క వంటి కొన్ని పదార్థాలు పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోవని మనకు తెలుసు. ఈ విధంగా పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలైన నీరు, పాలు, నూనె, కిరోసిన్ వంటి వాటిని ద్రవ పదార్థాలు అంటాం. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకొని పదార్థాలైన చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్ వస్తువులు, కూరగాయల వంటి పదార్థాలను ఘన పదార్థాలు అంటాం. క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండేర్ అంటే మెరుపు అని అర్థం. పంచదార ఒక స్ఫటికం. పంచదార తాను పోసిన పాత్ర ఆకారాన్ని పొందినప్పటికీ అది ఘన పదార్థమే, కానీ ద్రవ పదార్థం కాదు. సాధారణ ఉప్పు ఘన పదార్థమా? లేదు, స్ఫటికం. ఒక టమాటా, వంకాయ, బంగాళదుంప, ఆలుగడ్డ, ఇనుపమేకు, స్పంజ్ ముక్క, చెక్క ముక్క, రాయి, ఆకు, శుద్ధ ముక్క, కాగితం వంటివి మీ వద్ద ఉన్నాయి. వీటిలో ఏవి మునుగుతాయో ఏవి తేలుతాయో ఇవన్నీ తీసుకొని ఒక బీకర్ తీసుకొని అందులో వేసుకుంటా చూడండి. నెక్స్ట్, బీవాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. కొన్ని వస్తువులు ఒక ఆకారంలో ఉన్నప్పుడు నీటిలో తేలుతాయి, కానీ వాటి ఆకారం మారినప్పుడు నీటిలో మునుగుతాయని గమనించాం. నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్లు చేయవచ్చు, కానీ నీటిలో తేలే వస్తువులన్నింటినీ మునిగేటట్లు చేయలేం. మొత్తం కరుగుతుందా? అవును, కాదు. పంచదార కరుగుతుంది, ఉప్పు కరుగుతుంది, ఇసుక కరగదు, రంప పొట్టు కరగదు, శుద్ధ పొడి కరగదు.
కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కరుగుతాయి. ఇటువంటి పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటాం. కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు కరగవు. ఇటువంటి పదార్థాలను నీటిలో కరగని పదార్థాలు అంటాం. ఇదే విధంగా నీటికి వెనిగర్, నిమ్మరసం, కొబ్బరి నూనె, కిరోసిన్ వంటి ద్రావణాలను కలిపి చూడండి. మన చుట్టూ ఉండే పదార్థాలు రకరకాల ధర్మాలను కలిగి ఉండడం వల్లనే మనం వాటిని మన అవసరాలకు అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతున్నాం. ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటకు వస్తుంది. ఏం నేర్చుకున్నాం? మన చుట్టూ ఉన్న వస్తువులు అనేక రకాలైన పదార్థాలతో తయారై ఉంటాయి. వేర్వేరు పదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా వేర్వేరు సందర్భాల్లో ఉపయోగిస్తాం. గాజు వంటి కొన్ని పదార్థాలు పారదర్శకమైనవి, చెక్క వంటి కొన్ని పదార్థాలు అపారదర్శకమైనవి, నూనెలో ముంచిన కాగితం వంటి కొన్ని పదార్థాలు పాక్షిక పారదర్శకమైనవి. పదార్థాలు 3 స్థితులలో ఉంటాయి. అవి ఘన, ద్రవ, వాయు స్థితులు. కొన్ని పదార్థాలు నీటిలో మునుగుతాయి, కొన్ని పదార్థాలు తేలుతాయి. కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, కొన్ని పదార్థాలు కరగవు. పదార్థాలను వాటి సారూప్యాన్ని బట్టి, ధర్మాలను బట్టి విభజించవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు అది పరావర్తనం చెందవచ్చు, లేదా శోషింపబడవచ్చు, లేదా వస్తువు గుండా ప్రసరింపబడవచ్చు. ఇక్కడ పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రలో గడుపుతుంది. Thanks for watching this video. Please like, share, subscribe to my channel Sindhu Study Desk.